ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టినట్టుగా 2 రోజుల్లో సమస్యలను కొలిక్కి తెచ్చేలా పనులు వేగవంతమయ్యాయి. సొరంగంలో ఇబ్బందులు ఎదురైన సమయంలో సహాయక చర్యలు చేపట్టే విషయంలో అనుభవం ఉన్న ర్యాట్ హోల్ మైనర్స్ మరోసారి ఎస్ఎల్బీసీలోకి ఘటనా స్థలానికి చేరువయ్యాయి. చివరి 100 మీటర్ల సమీపం వరకు వెళ్లిపోయాయి. అక్కడ వారికి బురద భారీగా ఊరుతున్న ఊటా కనిపించాయి. కుప్పకూలిన బోరింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. ఈ మిషన్లను కట్ చేస్తే గానీ మరింత ముందుకెళ్లే పరిస్థితి లేదు. లోపల ఏ విధంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో అదే విధంగా సొరంగం పైన కొండ ప్రాంతాల్లోని పరిస్థితిని కూడా అంచనా వేసే పనిలో ఉన్నారు. అక్కడ ఉన్న జలధార, బురద, ఇతర ప్రతికూల పరిస్థితులను అంచనా వేసేందుకు ఎన్జీఆర్ఐ సాయం తీసుకుంటున్నారు. ఈ సర్వే ద్వారా సొరంగం లోపల పనులను కూడా స్పీడ్గా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రైట్, ఎస్ఎల్బీసీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి. శశిరేఖ, ఎస్ఎల్బీసీ టన్నెల వద్దకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం వస్తుంది. ఒకవైపు ఈరోజు 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఒకవైపు టన్నెల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి కటింగ్ చేయడం కోసం ప్లాస్మా కటింగ్ యంత్రాలను కూడా తెప్పించడం కోసం సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపుగా 11 రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వారి పనులను విభజించుకొని పనిచేస్తూ ఉన్నారు. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం 2 రోజుల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ లోపటి నుంచి దాదాపుగా నిమిషానికి 5,000 లీటర్ల జలధార వస్తున్నట్టుగా గుర్తించారు. నిన్న ఒకవైపు ర్యాట్ హోల్ రన్నర్స్ సంబంధించినటువంటి పనిచేసేటువంటి సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్లారు. 2 సార్లు లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది ఒక్కోసారి లోపలికి వెళ్ళడానికి 5 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఉదయం మధ్యాహ్నం 2 సార్లు లోపలికి వెళ్లి వచ్చారు. దీంతో అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి మరింత ముమ్మరం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈరోజు 6వ రోజు జరుగుతున్న పరిణామాలను గమనించడం కోసం ఒకవైపు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం అంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని కోకాపేట నుంచి బయలుదేరినటువంటి హరీష్ రావు బృందంతో పాటు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ఉమ్మడి మహబూబ్ జిల్లాకు సంబంధించిన నేతలు, ఇందులో ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా గాలి హర్షవర్ధన్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, మిగతా కీలక నేతలంతా కూడా తరలి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఒకవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మరోవైపు మాజీ ఎంపీ బండా ప్రకాష్ ముద్ర వాళ్ళంతా కూడా వస్తున్నారు. మండలింగ కూడా తరలి వస్తారు. వీళ్ళందరితో పాటు జరుగుతున్నటువంటి విషయాన్ని, ప్రభుత్వం చేస్తున్న అలసత్వాన్ని రాజకీయంగా ఒకవైపు పొలిటికల్ అటాక్గా మారుస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు 8 మంది ప్రాణాలు లోపల కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధాని కలుస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తలములుకుని అవుతుంటారు తప్ప వారి గురించి పట్టించుకోవట్లేదని హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం, కేసీఆర్ ప్రభుత్వం కారణం అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తుంటే మా ప్రభుత్వ హయాంలో తాను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే హరీష్ రావు నేతృత్వంలో 12 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు మేము కొనసాగించాము. గతంలో మాతో పాటు మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు మాతో పాటు వచ్చి పలుమార్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శించారు. ఆయన ఇప్పుడు అబద్ధం ఆడడం సరికాదని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో, వారి నేతృత్వంలో వస్తున్న బృందం నేపథ్యంలో ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం అనుమతున్న వ్యక్తుల్ని రిస్క్ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని మాత్రమే ఎస్ఎల్బీసీ టన్నెల్ కిందకి అలౌట్ చేస్తారు. పైన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు మాత్రం మిగతా వారిని అలౌట్ చేసి మిగతా వారిని కింది వరకు ఎవరిని పోవనివ్వట్లేదు. పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించి చుట్టుపక్కల మొత్తం కట్టుదిట్టిన భద్రత ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఒకవైపు కొంత దుమారం రేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయినట్టు కనబడుతుంది. అసలు ఈ టీంను ఇంతవరకు రాణిస్తారా, రానివారా, హరీష్ రావుని మధ్యలోనే అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామంలో ఒక పార్టీపై ఒకరు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. మీ హయాంలో ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉంటే ఇప్పటివరకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటుంటే అప్పుడు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. మేము ముందుగానే గతంలో కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్టు డిజైన్ ఒక ఫెయిల్యూర్ డిజైన్, ఈ ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గతంలోనే కేసీఆర్ పదే చెప్పినప్పుడు కూడా వినకుండా ముందుకెళ్లారు. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రత్యామ్నాయ వనరులు ఆలోచించకుండా అప్పుడు గత సమైక్య రాష్ట్రంలో దీన్ని కావాలని చెప్పేసి పూర్తిగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారనేది కూడా కేసీఆర్ ఆరోపణ చేశారు. ప్రధానంగా ఇప్పుడు కూడా ఇలాంటి అంశానికి సంబంధించి ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు హరీష్ రావు కావచ్చు, మిగతా నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి పైన ఆయన దూర్పారపడుతూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ టీం వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కనబడుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేశారు. శశిరేఖ. స్వామి, ఈ రోజైనా ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుందా? ప్రధానంగా ఒకవైపు
ఇప్పటికే 6వ రోజు మొత్తం సంబంధించి ఆపరేషన్ కొనసాగుతుంది. 110-15 గంటలుగా కొనసాగుతున్న రిస్క్ ఆపరేషన్లో దాదాపుగా అన్ని టీంలు పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా పేరెన్నుగా ఉన్నటువంటి అన్ని రకాల సంస్థల్ని ఆహ్వానించి రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీకి సంబంధించినటువంటి రిస్క్ టీమ్స్, మరో విధంగా ఇటు నేవీకి సంబంధించినటువంటి కమాండోస్ పాల్గొంటున్నారు. ఇటు నవయుగ కంపెనీతో పాటు మిగతా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నాయి. నేషనల్ జాగ్రఫికల్ ఇన్స్టిట్యూట్ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది. ఎన్జీఆర్ఏ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. మొత్తం ప్రాజెక్టు కొనసాగుతున్నటువంటి ఏరియాలో ఒకవైపు మట్టి నమూనాలు ఏ విధంగా ఉన్నాయి, లోపల ఉన్నటువంటి టన్నెల్లో అంతర్గతంగా పరిశీలించాల్సి ఉంది. అనేక చోట్ల కూడా కొంత మట్టి పొరల మధ్య ఏర్పడినటువంటి కారణంగానే ఇలాంటి ఏమైనా ఏర్పాట్లు ప్రమాదం సంభవించిందని కూడా వాళ్ళకు అసెస్ చేయాల్సి ఉంది. మొత్తానికి అయితే ధారాళంగా వస్తున్న వాటర్ కారణంగా మట్టి పిల్లలు కూలిపడి ఈ ప్రమాదం సంభవించింది. చాలా కాలంగా ఆగిపోయిన ప్రాజెక్టు సంబంధించి రీసెంట్గానే మళ్ళీ మొదలుపెట్టారు. జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీ మళ్ళీ పనులు మొదలుపెట్టినటువంటి వారం 10 రోజులు పూర్తి కాకముందు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా అంత దిగ్భ్రాంతిలో ఉన్నారు. 8 మంది ప్రాణాలు లోపల పూర్తిగా కొట్టుమిట్టాడుతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. వారు సజీవంగా ఉన్నారా, వారు చనిపోయారా లేదా అనేది కూడా ఇంకా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లాస్ట్ పాయింట్ వరకు కూడా వెళ్ళినప్పటికీ కూడా వారికి సంబంధించిన అంటే ఆచూకులు ధరించకపోవడంతో కూడా ఇప్పుడు అందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తింది. ప్రభుత్వం దీన్ని వారి ప్రాణాలతో ఉన్నది లేనిది కూడా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. నిన్న మనతో మాట్లాడినటువంటి రాఠోల్ మైనర్స్ మాత్రమే లోపలి చివరి పాయింట్ వరకు వెళ్ళాము, లోపల ఆక్సిజన్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మేము వారికి సంబంధించిన ఆచూకీ అనుకోలేకపోయామని చెప్పేసి వారు చెప్తున్నారంటే పూర్తిగా వారు ఇప్పటికున్న పరిస్థితుల్లో వారైతే సజీవంగా లేనట్టే అని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్నారు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన 2 రోజుల్లో సమస్యలను కొలిక్కి తెచ్చేలా పనులు వేగవంతమయ్యాయి. సొరంగంలో ఇబ్బందులు ఎదురైన సమయంలో సహాయక చర్యలు చేపట్టే విషయంలో అనుభవం ఉన్న రాట్ హోల్ మైనర్స్ మరోసారి ఎస్ఎల్బీసీలోకి ఘటనా స్థలానికి చేరువయ్యారు. చివరి 100 మీటర్ల సమీపం వరకు వెళ్లిపోయారు. అక్కడ వారికి బురద భారీగా ఊరుతున్న ఊట కనిపించాయి. కుప్పకూలిన బోరింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. ఈ మిషన్లను కట్ చేస్తే గానీ మరింత ముందుకెళ్లే పరిస్థితి లేదు. లోపలి ఏ విధంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో అదేవిధంగా సొరంగం పైన కొండ ప్రాంతంలోని పరిస్థితిని కూడా అంచనా వేసే పనిలో ఉన్నారు. అక్కడ ఉన్న జలధార, బురద, ఇతర ప్రతికూల పరిస్థితులను అంచనా వేసేందుకు ఎన్జీఆర్ఐ సాయం తీసుకుంటున్నారు. ఈ సర్వే ద్వారా సొరంగం లోపల పనులను కూడా స్పీడ్గా చేసేందుకు సమాయత్తమవుతున్నారు.